అదేవిధంగా మన ముఖ్యమంత్రి చాలా విజయగారు వేదికలో రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మాజీ మంత్రిని ఎంఎల్ విజయలక్ష్మి గారి కుమారుడు మన వంశ చక్రవర్తి వారి వేదికపై రావాల్సి మండల బ్యాంక్ ప్రెసిడెంట్ రామలింగేశ్వర నుంచి వారికి గొప్ప వర్షం కోరుతున్నాం. వారికి సంఖ్య గారిని గొప్ప వర్షం కోరుతున్నాం. అదేవిధంగా కోరుపల్లి గణేష్ గారి వేదిక మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఎండి ముక్తార్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. వచ్చిన అభిమానులకి ఈ సభ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సభను ఎంత బాగా చక్కగా ఆర్గనైజ్ చేస్తాం మీ అందరికీ తెలుసు. మనమందరం గత సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ మనమందరం కోరితే మన కోసం ప్రజారాజ్యం స్థాపించి మన ముందుకి సేవకుడిగా వచ్చిన చిరంజీవి గారి కోసం మనం ఇదంతా జరుపుతాం. ఆయన ఎవరి కోసం చేస్తున్నారంటే మీ అందరికీ తెలుసు. మన రాజకీయంలో ఒక మార్పు ఎప్పుడో గత 60 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతి వల్ల ఏ అభివృద్ధి జరగలేదని అందరికీ తెలుసు. మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ తొండంగ మండలంలో ఎస్పెషల్లీ ఈ పులి కాన్స్టిట్యున్సీకి చాలా ముఖ్యమైన మండలం ఇది. ఎందుకంటే గత 25 ఏళ్ళుగా ఈ కాన్స్టిట్యున్సీని గెలిపించుకుంటూ మీకు ఒక పెద్ద రికార్డు ఉన్నది. ఈ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఒకే పార్టీని ఇప్పటిదాకా గెలిపించుకుంటూ వచ్చారు గత 25 ఏళ్ళ నుంచి. కానీ ఆ రికార్డు ఏంటంటే ఒకే పార్టీని గెలిపించడం, బట్ అభివృద్ధిలో మాత్రం చాలా చాలా వెనకబడింది. గత కింద నెల వచ్చిన ట్రిప్పులలో ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగితే తెలిసింది. ఎందుకంటే మీకు సరైన రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు. అండ్ ఇంకో బాధాకర విషయం ఏంటంటే ఈ మండలంలో ఒక జూనియర్ కాలేజే లేదు అక్కడ. సో ఇవన్నీ తెలుసుకుంటే ఐ థింక్ చిరంజీవి గారిని ఎందుకు ఇంతమంది మనందరూ రోడ్ల మీదకి వెళ్ళి ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. కావున మనం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఐ థింక్ ఈవెన్ కేంద్ర మంత్రివర్యులు కూడా ఈ కాకినాడ పార్లమెంట్ నుంచి రావడం జరిగింది. అండ్ మనకి ఇంతమంది ప్రముఖులు నాయకులు ఉన్న ఈ మండలాలలో ఈ సెగ్మెంట్లన్నీ జరుగుతూ ఉంటే ఎంతో అందరూ చెప్పుకునేదంటే ఇప్పుడు కరెంట్గా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అభివృద్ధి ఎంతో చేశామని ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీములు కానీ 2 రూపాయలు వేలు కానీ మన బతుకులు ఎక్కడెక్కడ చాలా మందిని చూస్తే తెలుస్తుంది. బతుకులు ఏ మాత్రమో మార్పు లేదు. కావున ఐ థింక్ మన చిరంజీవి గారు ఇప్పుడు ఈ మధ్యన చూసి మీరు స్పందన చూసుంటారు. ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ నుంచి మన రాయలసీమ దాకా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే జనాలందరూ మీరు రావాలి, మీరు వచ్చి మాకు మార్పు తేవాలి, మాకు కొత్తదనం రాజకీయం చూపించాలి, మా అందరి బతుకులు బాగు చేయాలని కోరితే ఆయన మనందరికీ ముందుకు పెట్టుకుని ధైర్యంగా ఎంతో ఐ థింక్ సో ఆయనకున్న బ్రహ్మాండమైన విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి మన ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న జనాలందరి కోసం కాకినాడ అదేవిధంగా మన ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్య నాయకులు బీసీ నాయకులు రాజేష్ గారికి మార్కెట్ సత్యనారాయణ గారి ద్వారా పుష్పగుచ్చి తప్పు జోసెఫ్ ప్రిన్సిపల్ గారిని
పల్వర్ తాజాబాబు గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈ సభని ఏర్పాటు చేసినందుకు ఆయన ముఖ్యంగా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈవేళ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో 7-8 గ్రామాల్లో జరిపి ఈ సభకు ఇచ్చేసి ఆశీనులైన మన ముఖ్య అతిథులు సునీల్ గారికి, అలాగే మరో ఇద్దరు ముఖ్య అతిథులు పెదబాబు గారు మరియు జాలాది ఈశ్వరి గారు ఏలూరు నుంచి ఇచ్చేసిన వారికి, అలాగే మన కొన్ని యాస్పరెంట్స్ సోడిశెట్టి త్రిమూర్తి స్వామి గారికి, అలాగే వంశీ చక్రవర్తి గారికి, రొంగల లక్ష్మి గారికి, మనందరికీ చాలా మంది వాళ్ళందరి పేర్లు కూడా మనకు తెలియదు. ఇక్కడికి వచ్చి 4 మంది కష్టపడి సంపాదించిన ఆంధ్రప్రదేశ్ అందులో ఒక భాగం మన ఆంధ్రప్రదేశ్ పెనుగోలు అయిపోయింది. తర్వాత రాయలసీమ వెళ్ళేటప్పటికి సునామీ లాగా లేచిపోయింది. అందరికీ తెలుసు ఆ విషయం. ఎవరు కూడా సమన్వయంగా ఉండండి. ఏదో నాకు ఇచ్చి ఇక్కడ ఎవరికి టికెట్ వచ్చినా, ఈరోజు నాకు వచ్చినా, స్వామి గారికి వచ్చినా పని లేదు. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. అప్పుడు చూసుకుందాం. మనం చూసుకోవాల్సినవి ఇప్పుడు మనం రేపు మీ మీటింగ్ లో జరిగితే ప్రజలందరూ కూడా చూస్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇంకా చాలా మంది జరగవలసింది. అందుచేత ఏంటంటే అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నిటికీ సిద్ధమై పంచివ్వడానికి సిద్ధంగా ఉన్నా. చీకటి కష్టాలు